హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు చైత్రికాస్ కిచెన్. మన చైత్రికాస్ కిచెన్లో ఇవాళ నాన్ వెజిటేరియన్ ప్రియుల కోసం స్పైసీ కడాయి ప్రాన్స్ పచ్చి రొయ్యలతో స్పైసీగా ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దానికి మీరు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నువ్వుల నూనె అయినా పల్లి నూనె అయినా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని అది మాడిపోక ముందే కొన్ని ఉల్లిపాయల ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలని కొంచెం మగ్గించుకోవాలి. మనం పూర్తిగా మగ్గించాల్సిన అవసరం లేదు. ఒక 30% వరకు మగ్గిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అవుతున్న టైంలోనే టమాటోలను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 టమాటోస్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి టమాటోలు మెత్తగా గుజ్జుగా ఉడికేంత వరకు కూడా టమాటోల్ని మనం మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న ముందే మనము పచ్చి రొయ్యల్ని మ్యారినేషన్ చేసుకుని పెట్టుకోవాలి. అయితే ఇది కంపల్సరీ స్టెప్ అయితే కాదు. నేనైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఒక అరగంట ముందు. ఇందుకోసం జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కొంచెం ఉప్పు, కారం, అలాగే ధనియాలు, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి రొయ్యల్ని ఒక అరగంట ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఇవి వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి హీట్లో అందులో రొయ్యల్లోంచి నీరు వచ్చేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. మ్యారినేషన్ ప్రాసెస్ అనేది కంపల్సరీ కాదు. అవాయిడ్ చేసి మీరు డైరెక్ట్గా వేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇందులో ఉన్నటువంటి పైన నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు కూడా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ రొయ్యల్ని కుక్ చేసుకోవాలి. అవసరమైతే ఉప్పు, కారం అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నాన్ వెజిటేరియన్ రెసిపీస్కి కారం అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. రొయ్యల్లో ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు. వాటిల్లోంచి వచ్చే వాటర్తోనే అవి ఎగిరిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా మీకు కారం కావాలి అనుకుంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర కూడా చల్లుకుని బాగా ఫ్రై చేసుకుని వాటిని డిష్ అవుట్ చేసుకోవడమే. ఇంకేముంది, వేడివేడిగా మన స్పైసీ కడాయి ప్రాన్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకైనా అలాగే బిర్యానీలోకి సైడ్ డిష్గా అయినా కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది చైత్రికాస్ కిచెన్. Please subscribe to Chaitrika Kitchen.